Hi friends, students, my dear well-wishers, parents, all of you good evening. ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? ఒక కథ చెప్తాను వినండి. మీకు ఈరోజు ఈ కాలానికి, ఆధునిక కాలానికి బాగా పనికొస్తుంది ఇది. విని తెలుసుకొని దానిలో ఉన్న నిజమేంటో పిల్లలకి తెలియచేసి అందరూ ఆచరిస్తారనే కోరికతో కష్టే ఫలి అనే కథ చెప్తున్నాను మీకు. ఒక పల్లెటూరులో గట్టిగా మనం ఇంటింటికి లెక్క పెడితే ఒక 100 ఇళ్ళు కూడా ఉంటాయో ఉండవో. ఆ పల్లెటూరులో మొత్తం జనాభా ఒక 300 మంది కూడా ఉంటారో ఉండరో. అసలు స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయినా కూడా కనీసం ఆ ఊరికి బస్సు సౌకర్యం కూడా లేదు. ఆ పల్లెటూరులోనే ఒక చిన్నప్పరెడ్డి అనేటువంటి ఒక అతను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అతనికి 2 ఎకరాల మాగాణి ఉంది, 4 ఎకరాల మెట్ట పొలం ఉంది. తన కోరిక ఏంటంటే, నేను వ్యవసాయం చేస్తే కష్టపడుతున్నాను, నా పిల్లాడి ఇలా కష్టపడటానికి వీల్లేదు అని చెప్పేసి చదివించి పెద్ద చదువులు ఉద్యోగం చేయించాలనేటువంటి కోరిక అతనికి. అందుకని చెప్పేసి తన కోరికని నెరవేర్చుకోవడానికి కొడుకు పేరు గోపి అన్నమాట. అతన్ని పెద్ద చదువులు చదివించి మంచి ఉద్యోగంలో చేర్చి అతన్ని బాగా వృద్ధిలోకి తేవాలనే కోరికతో పట్నం పంపించి చదివిస్తాడు. అక్కడ ఊళ్ళో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకే చదివేసేసి ఆ చదువు పూర్తయిపోయిన తర్వాత పట్నం పంపించి పై చదువులు చదివించాడు. ఏముందమ్మా, రోజులు తొందరగా గడిచిపోతాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వయసు కూడా గడిచిపోతుంది. సంవత్సరం పెరిగే కొద్దీ వయసు పెరుగుతూ ఉంటుంది. గోపికి 21 సంవత్సరాల వయసు వచ్చింది. డిగ్రీ పూర్తి చేశాడు. 2 సంవత్సరాల పాటు అన్ని కంపెనీల్లో ఉద్యోగాలకు పెట్టాడు. ఉద్యోగాల్లో ఉండే ఖాళీలు 10 అయితే అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు 1000 మంది పైన ఉంటున్నారు. ప్రతి ఉద్యోగంలో కూడా 4-5 ఖాళీలు ఉన్నాయో 10 ఖాళీలు ఉన్నాయో అని నోటిఫికేషన్ పేపర్లో ప్రకటన వేస్తే, వార్తాపత్రిక న్యూస్ పేపర్లో ప్రకటన వేస్తే అప్లై చేస్తాడు. ఇక దానికి పోటీకి ఎంతమంది వస్తున్నారు? 1000 మంది పైన వస్తున్నారు. నిరాశతో ఇంటికి వెళ్ళిపోతాడు. నానా, నీ కోరిక తీర్చకుండా నేను ఇంటికి తిరిగి వచ్చాను, అందుకని చెప్పేసి మీరు బాధపడొద్దు, సమాజ పరిస్థితులు బాగాలేదు, మీకు చెప్తాను వినండి అని చెప్పేసి అన్ని వివరంగా చెప్తాడు. మీరు చదువుకోలేదు కదా నాన్న, చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఉద్యోగం రాలేదని నేను తిరిగి వచ్చాను నాన్న, ఇక్కడ మీతోనే ఉందామని అని చెప్పి అంటాడు. ఇంకోటి ఏంటంటే, పోటీ ప్రపంచంలో ఉద్యోగం కోసం ఎదురు చూసి అందమైన జీవితాన్ని పాడు చేసుకోవటం మంచిది కాదు నాన్న. ఏ ప్రభుత్వమైనా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలంటే సాధ్యం కాదు. పైగా నాకు ఉద్యోగం వస్తే నన్ను ఎక్కడికో దూర ప్రాంతానికి మారుస్తారు. అమ్మని నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఏ కొడుకైనా తను సంతోషంగా ఉంటూ తల్లిదండ్రులను సేవిస్తూ జీవితం గడపాలని కోరుకుంటాడు. నేను మన ఊరిలోనే కొత్త వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి పంటను పండిస్తాను. పైగా జన్మభూమి కన్నతల్లితో సమానము. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిది. ఎక్కడో ఉద్యోగం వస్తుందని ఎదురు చూడటం కన్నా మన ఊర్లో అవకాశాలు వినియోగించుకోవటం మంచిది అన్నారు. ఇంకొకసారి చెప్తున్నా చూడండి ఈ బాబు చెప్పిన మాటలు. ఏ కొడుకైనా సంతోషంగా ఉంటూ తల్లిదండ్రుల్ని సేవిస్తూ జీవితం గడపాలని కోరుకుంటాడు. నేడు మన ఊరిలోనే కొత్త వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి పంటలు పండిస్తాను నాన్నగారు. పైగా జన్మభూమి కన్నతల్లితో సమానము. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిది. ఎక్కడో ఉద్యోగం వస్తుందని ఎదురు చూడటం కన్నా ఊరిలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని పైకి రావటం మంచిది అని చెప్పి తండ్రికి చెప్తాడు మంచి మాటలు. గోపి మాటలకు అలా తండ్రి చిన్నప్పరెడ్డి గారు ప్రశాంతంగా విని, అవును నాన్న, నువ్వు చెప్పింది చాలా మంచి మాట నాన్న. అందరికీ ఉద్యోగాలు రావాలంటే కుదరదు, దేనికైనా అదృష్టం ఉండాలి. నీ ప్రయత్నం నువ్వు చేశావు, దానికి మనం నిమిత్త మాత్రమేను. నీ మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. నువ్వు మాతోనే ఉంటూ నీకు తెలిసిన ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఉద్యోగంలో వచ్చిన సంపాదన కన్నా ఎక్కువే సంపాదించవచ్చు. ఎప్పటికైనా కష్టపడింది మనకు దక్కుతుంది. ఈ పుడమి తల్లిని నమ్ముకుంటే ఆ దైవం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది అని తండ్రి మంచి మాటలు చెప్పారు. తర్వాత గోపికి పెళ్లి చేశారు.
తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని అంతా కూడా బాగు చేసి రకరకాల కూరగాయలు, పండ్లు, పూలు అన్ని రకాలు పండించేవాడు. ఆ పండించిందంతా తీసుకెళ్ళిపోయి పట్నంలో అమ్ముకొచ్చేవాడు. చాలా డబ్బులు వస్తూ ఉండేవి అన్నమాట. తల్లిదండ్రితో, భార్యతో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. కష్టే ఫలి అనేటువంటి ఈ కథకి నేను పెట్టిన పేరు. ఈ కథ మీకు రెండు సమానమైనయా? తెలుసుకోండి అమ్మ. ఒకటి పిల్లలు, పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాలి. పోయిన తర్వాత 3 రోజులు 4 రోజులు అట్టి పెడతారు పిల్లలు వచ్చిందాక. ఈ రోజుల్లో నేను చాలామందిని చూస్తాను. పిల్లలు దగ్గరుండరు వాళ్ళని చూసుకోవడానికి. వాళ్ళకి ఏదన్నా అనుకోని ఆపదలు వస్తాయి. అసలు మనకి కరోనా అనేటువంటిది వచ్చి చాలా మంచి గుణపాఠం నేర్పింది. అందరూ బాగా మంచి దారిలోకి వస్తున్నారులే అనుకోవటానికి కూడా లేకుండా అయిపోయింది. విదేశాలకు వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మ, ఎవరి కోసం మనం బతకట్లేదు, మన కోసమే మనం బతుకుతున్నాము. ఇక్కడ పిల్లలు ఏదన్నా చిన్న ఉద్యోగం చేస్తుంటే 10,000 15,000కి అక్కర్లేదమ్మా. ఈ 10-15,000 ఉద్యోగం మాకెందుకు, అక్కడ ఫారెన్ పోతే కోట్లు లక్షలు సంపాదిస్తాడని చెప్పేసి పంపిస్తారు. అక్కడ పోయిన తర్వాత వాడు పెట్రోల్ బంక్లోనే పనిచేస్తున్నాడో, మున్సిపాలిటీ దానిలోనే పనిచేస్తున్నాడో, రోడ్లే ఊడుతున్నాడో ఎవరికీ తెలియదు. చెప్పుకోవడానికి మాత్రం మా అబ్బాయి అమెరికా, మా అబ్బాయి అమెరికా, మా అబ్బాయి లండను, మా అమ్మాయి అమెరికా ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడ గడ్డి తిని వీళ్ళకి అప్పులు చేసి పంపించిన ఈ తల్లిదండ్రికి డబ్బులు పంపించాల్సి వస్తుంది. ఈ బాబు చెప్పిన మాట చూడండి ఎంత బాగుందో. తల్లిదండ్రితో సంతోషంగా ఉంటూ మనం నేలను నమ్ముకుంటే, భూమిని నమ్మిన వాడెవరికి కూడా కష్టాలు రావు. అసలంటూ వాళ్ళ నాన్నగారు రైతు కాబట్టి తను కూడా ఆ పద్ధతినే పాటిస్తాను నాన్న అని చెప్పేసి, చదువుకుని ఉండటం మంచిదేను అలా అని చెప్పేసి వ్యవసాయాన్ని వదులుకోకూడదని వ్యవసాయం చేస్తూ చక్కగా సంతోషంగా జీవితాన్ని గడిపాడు. ప్రశాంతమైన మనసు కావాలి, ఆరోగ్యం బాగుండాలి, సంతోషమే సగం బలం, ధైర్యమే ధనలక్ష్మి అనేటువంటి ఈ 2 మాటలు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పండి. తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవారు. అత్యాశకు పోతే దురాశ దుఃఖానికి చేటు అనేటువంటి తెలుగులో ఒక సామెత కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. కోరికలే గుర్రాలైతే కష్టాలు కూడా ఎక్కువ అవుతాయి. కోరికలను అదుపులో పెట్టుకొని ఉన్నదాంతో ప్రశాంతంగా జీవితాన్ని గడపటం పిల్లలందరికీ అలవాటు చేస్తారని, మీరు కూడా ఆ బాటలోనే నడుచుకుంటారని కోరుకుంటూ అందరికీ బాయ్.